విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడే చదువులో రాణించగలరని కావలి డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బ్రిజిత అన్నారు. మంగళవారం జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవం పురస్కరించుకుని కావలి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 1 నుండి 19 ఏళ్లలోపు వయస్సు గల వారందరూ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేసుకోవాలని, తద్వారా రక్తహీనతను నివారించి పోషకాహార లోపాన్ని అధిగమించవచ్చని డాక్టర్ బ్రిజిత పేర్కొన్నారు. కావలి పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జాతీయ నులుపురుగుల నివారణ దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బ్రిజిత విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రల ప్రాముఖ్యతను వివరించారు. నులుపురుగుల వల్ల విద్యార్థుల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఏర్పడి చదువుపై ఏకాగ్రత దెబ్బతింటుందని ఆమె హెచ్చరించారు. వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ముఖ్యంగా భోజనానికి ముందు, మరుగుదొడ్ల వినియోగం తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. పండ్లు, కూరగాయలను కడిగి వాడాలని, బయటకు వెళ్లేటప్పుడు కాళ్లకు చెప్పులు ధరించాలని విద్యార్థులకు ఆరోగ్య సూత్రాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మేఘనాథ్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుకుమార్ మరియు 230 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వెళ్ళిపోండి, 9th క్లాస్ ఇక్కడ కూర్చోండి. మన జీవుల్లో, మన బాడీలో కొన్ని పరాన్న జీవులు సాయిల్ ట్రాన్స్మిటెడ్ ఎలిమెంట్స్ మన ఒంట్లోకి చేరుతాయి. ఈ చేరడం వల్ల ఏంటంటే మనం తినేది సగం ఎదుగుదల లేవడానికి, తర్వాత మెంటల్గా ఇన్యాక్టివ్ అవ్వడానికి, కడుపులో నొప్పి, వాంతులు రావడానికి ఇది కారణమవుతుంది. కాబట్టి ఈ సాయిల్ ట్రాన్స్మిటెడ్ ఎలిమెంట్స్ మన ఒంట్లో కాకుండా ఉండాలంటే మనం కొంత పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయాలి. తర్వాత మనం ఏంటంటే ఇంతకుముందు ఎక్కడంటే అక్కడ ఓపెన్ ఎయిర్ డెఫికేషన్, బయట మోషన్ చేయడము అలా జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరు లెట్రిన్ వాడాలి. తర్వాత హ్యాండ్ వాష్, ప్రాపర్ హ్యాండ్ వాష్. ఎప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలి? భోజనం చేసే ముందు హ్యాండ్ వాష్ చేసుకోవాలి, బాత్రూమ్కి వచ్చిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవాలి. మనకు అమ్మోళ్ళు వడ్డించేటప్పుడు కూడా హ్యాండ్ వాష్ చేసుకునే మనకు వడ్డించాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనకి ఇలాగా సాయిల్ ట్రాన్స్మిటెడ్ ఎలిమెంట్స్ అనేది మన బాడీలోకి రావు. తర్వాత మీరు ప్రాపర్గా నెయిల్ కట్ చేసుకోవడము, తర్వాత మన పర్సనల్ హైజీన్, శుభ్రంగా స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకోవడము, ఎక్కడికి వెళ్ళినా మీరు చెప్పులు వేసుకొని బయటకు వెళ్ళడము, అట్లా ఆడుకునేటప్పుడు కానీ ఏమైనా సరే చెప్పులు వాడడం అనేది జరగాలి. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మనం ఇలాంటి ఎలిమెంట్స్ మన బాడీలోకి రాకుండా ప్రొటెక్ట్ చేసుకుంటాము. దీనివల్ల మనకి ఏంటంటే మీరు సరిగా హైట్ రావడము, బరువు ఎక్కడము, మైండ్ యాక్టివ్గా ఉండి బాగా చదువుకోవడం, ఫస్ట్ క్లాస్. మనం పిల్లల్లో అవేర్నెస్ కల్పించి చేతులు కడుక్కోవడం ద్వారా, ఈ నెయిల్స్ కట్ చేయడం ద్వారా, తర్వాత ఈ డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ వేయడం ద్వారా వాళ్ళు ఉన్నటువంటి రక్తహీనత తొలగించవచ్చని మేడం గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా మా పాఠశాలలో 275 మంది పిల్లలు ఉంటే 221 మంది పిల్లలు ఈరోజు అటెండ్ అయ్యారు. వాళ్ళందరికీ మేము మెడికల్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో డీవార్మింగ్ ట్యాబ్లెట్స్ వేయడం జరిగింది. మిగతా ఆబ్సెంట్ అయిన వారికి 24వ తేదీ మళ్ళీ కేటాయించారు. వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆబ్సెంట్ అయిన వారిని మేము గుర్తించి వాళ్ళకి మళ్ళీ ఈ ప్రోగ్రామ్, ఈ యొక్క ట్యాబ్లెట్లు వేస్తామని తెలియజేస్తున్నాం. ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ముఖ్యంగా నులుపురుగులు శరీరంలో ఉండి వీళ్ళ ఆహారాన్ని మొత్తం తిని పెరుగుతాయి. దానివల్ల పిల్లల్లో రక్తహీనత ఏర్పడుతుంది. వయసుకు తగ్గ హైట్ పెరగకపోవడం, బుద్ధి మందగించడం, నీరసంగా ఉండడం, డల్గా ఉండడం, ఎన్ని పిల్లల్లో సమస్యలు లేవనెత్తుంటారు. కాబట్టి ఇవన్నీ పోవాలంటే ముఖ్యంగా నులుపురుగులు కానీ కడుపులో చనిపోయినట్లయితే పిల్లలు వాళ్ళు తిన్న ఆహారం వాళ్ళ శరీరానికి బట్టి వాళ్ళ ఆరోగ్యంగా ఎదగడానికి ప్రయోజనం ఉంటుంది.